నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు. సూళ్లూరుపేటలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. భారత తీరానికి భారీ ఎల్పీజీ ట్యాంకర్లు, 94,000 టన్నుల సరుకు. భూ కేటాయింపుల్లో లోకేష్కు కమిషన్ 400 కోట్లు. బోమన కరుణాకర్ రెడ్డి. కార్మికుడిగా మంత్రి నిమ్మల. శ్మశాన వాటిక నిర్మాణ పనుల్లో శ్రమదానం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత భారీ స్థాయిలో గృహప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం. నేడు పంపిణీ చేసిన ఇళ్లలో 1,875 టిడ్కో గృహాలు ఉండగా మిగిలిన 1,50,018 సాధారణ గృహాలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 12న ఇప్పటికే 3 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లను అందించింది. మోముల్లో ఆనందాలని మనం చూడవచ్చు. లబ్ధిదారులు షేక్ మస్తానీ గారు, అదేవిధంగా గండవరం రాజమ్మ గారు, షేక్ దిల్షాద్ గారు, కడివేటి ఆదిలక్ష్మి గారు, అదే మాదిరి నెల్లిపూడి నాగమణమ్మ గారు, పుండ్ల సింధు గారు, వీరందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేత మరి పట్టాలు అందుకుంటున్నారు. మీ అందరి కరతాళ ధ్వనులు శుభ సూచకంగా శుభాశిస్సులు వారికి అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. వారు ప్రభుత్వానికి లీడర్, బడుగులకు ఫీడర్, బలహీనులకు గాడ్ ఫాదర్, పనిలో దిగితే గేమ్ చేంజర్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అద్భుత స్ఫూర్తివంత ప్రసంగాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు. తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు జరిగిన భూ కేటాయింపుల వెనుక 100 కోట్ల అవినీతి దాగి ఉందని, ఈ భూ కేటాయింపులను తక్షణం రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బోమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కలెక్టరేట్కు సమీపంలో 1000 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకు కేటాయించడమే కాకుండా మరో 400 కోట్లు రాయితీలు ఇవ్వడం వెనుక ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్. పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా తీర్చిదిద్దాలనే తన సంకల్పమని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం నియోజకవర్గంలో శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఆయన శ్రమదానం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా పాలకొల్లు పట్టణం క్రిస్టియన్ పేటలోని శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. స్థానికులతో కలిసి శ్రమదానం చేశారు. స్లాబ్ నిర్మాణ పనుల్లో కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంటును మోశారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనాలని ఈ సందర్భంగా నిమ్మల పిలుపునిచ్చారు. గల్ఫ్ ప్రాంతం నుంచి 2 భారీ ఎల్పీజీ క్యారియర్లు BWTYR, BWELM సుమారు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో భారత తీరం వైపు వస్తున్నాయి. BW2YR మార్చి 31న ముంబైకి, BWELM ఏప్రిల్ 1న న్యూ మంగళూరుకు చేరుకోనున్నాయి. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నౌకలు, నావికుల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జీవీఎంసీ 65వ వార్డు బీసీ రోడ్డు కాకతీయ కూడలిలో ఘనంగా నిర్వహించారు. వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టి వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీకి విశేష కృషి చేస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నాడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచాలకు చాటి చెప్పి మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన ఆశయాలను పాటిస్తూ నేడు చంద్రబాబు, లోకేష్లు పార్టీని ప్రగతి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పండుగగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు జరుపుకున్న పండుగ. ఈ పండుగ కార్యక్రమాల్లో భాగంగా గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరొక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే గారి పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ 65వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి ప్రథమ పౌరులు శ్రీ బొడ్డు నరసింహపాత్రుడు గారి ఆధ్వర్యంలో, అలాగే వార్డు అధ్యక్షులు రట్టివాసు గారు, మా వార్డులో వివిధ ఎవరైతే పేదలు ఉన్నారో అందరికి కూడా తెలుగుదేశం పార్టీ మేము ఉన్నామని తెలియజేయడానికి కానీ, వారి కష్ట సుఖాల్లో పాల్గొనడానికి కానీ కార్యక్రమాలు ముందుండి నడిపించడంలో గౌరవ ముఖ్య అతిథులైనటువంటి వార్డు కార్పొరేటర్ శ్రీ బొడ్డు నరసింహపాత్రుడు గారి ఆధ్వర్యంలో, మరి అలాగే వార్డు అధ్యక్షులు రట్టివాసు గారు కూడా మరి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వార్డులో పేదలకు చీరలు, అలాగే పళ్ళు, రోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. రామారావు గారు తెలుగువారు ఆత్మ గౌరవం కాపాడాలని ఢిల్లీలో వినిపించాలని ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో రాష్ట్రంలో సీఎం ఎవరంటే అది ఓన్లీ ఎన్టీ రామారావు గారికే చెందింది. అలాంటి మహానేత ఈరోజు పార్టీ పెట్టిన దినం. ఈ దినం ఈరోజు మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా పండుగ చేసుకుంటూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే రాజకీయాలు ఎవరికీ తెలియని రోజుల్లో ఢిల్లీలో ఏ పరిపాలన జరుగుతుందో ఎవరికీ కూడా అంతు చెక్కలేని రోజుల్లో తెలుగువాడు ఉన్నాడు, ప్రథమ పాత్ర ఢిల్లీలో పోషించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టి అది ఈ రోజు పండగగా తెలుగువారు అందరూ చేసుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. అదే పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యకర్తని కూడా విస్మరించుకుంటా కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేసి రాష్ట్రంలో కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంది. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల కష్టం చెమటలో నుంచి పుట్టిందని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు కోరాడ రాజబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, గండి వంశీదీప్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం సబ్బవరం 3 రోడ్ల కూడలిలో గల ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను వారు ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి, గండి బాబ్జీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అందరు ప్రేక్షకులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో, దేశంలో మరి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే
అవన్నీ చూసిన వ్యక్తి మరి చలించిపోయి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డాలని చెప్పి మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 82లో మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో వచ్చి ప్రపంచంలో భారతదేశంలోనే ప్రప్రదంగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఒక సినిమా వాడు రంగులు వేసుకున్న వ్యక్తి రాజకీయం చేస్తాడని ఇందిరాగాంధీ హేళన చేస్తే అదే ఇందిరాగాంధీ అదే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దేశంలో తొంగలో తొక్కి ఒక నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చి దేశ ప్రధానమంత్రుల్ని తీసేసే విధంగా ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇద్దరు ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతిని నిర్దేశించిన వ్యక్తి. మరి అటువంటి పరిపాలన బాగా ఒక రాష్ట్ర రాజకీయంలో కాకుండా దేశ రాజకీయాలు చేసే విధంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన బల. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి సుదినం. మహానుభావుడు, ప్రజల ఆశాజ్యోతి. ఆ రోజు ఎంతో మంది ప్రజల చేత యాక్టర్ అయినప్పటికీ కీర్తింపబడి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పరిపాలననే కూకటవేలితో పీకివేసి శిక్ష సంపాదించి పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ గారికి. ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు ఇవాళ దేశం మొత్తం మీద ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు. ఆ రోజు ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, అసలు ఇంట్లో మాట్లాడే హక్కు లేదు, బయటికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అభ్యంతరం. ఈ రోజు చూడండి ఆడవాళ్ళు ఎంత స్వతంత్రంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఒక కుటుంబాన్ని పోషించే ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఇవాళ భర్త ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడగలనే ధైర్యం వచ్చిందంటే అది కేవలం శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దయ్యది. దాన్ని చూసే ఇవాళ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వాలు 33% చట్టసభ సభలలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ రోజుకి నిజం దాల్చే అవకాశం దక్కింది రామారావు గారి వల్లనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఈవేళ ఎక్కడైనా మాట్లాడే హక్కు వచ్చిందంటే మహిళా యూనివర్సిటీలు పెట్టారు. అట్లాగే మహిళలకి ఎలక్షన్లో 33% పెట్టారు స్థానిక ఎన్నికల్లో. ఇది కాకుండా SC ST ఇది కూడా పెట్టారు. పట్టణంలో స్థానిక గాంధీ మార్కెట్ దగ్గరలో ఉన్న దేవుడి గుమ్మం కళ్యాణ మండపంలో అనకాపల్లి పట్టణ పద్మశాలీల సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలీల సంఘం పిలుపు మేరకు ప్రముఖ వ్యాపారవేత్త MVR పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ముందుగా పద్మశాలి సంఘ సభ్యులు మేళతాళాలతో ఆహ్వానించి సాలువలతో సత్కరించారు. అనంతరం MVR మాట్లాడుతూ ఇటువంటి మహోన్నత కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే పద్మశాలి సంఘానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MVR యువసేన సభ్యులు పాల్గొన్నారు. దానికి రావటం జరిగింది. కళ్యాణ మండపం అందరూ ముందుకు వస్తున్నారని, దానికి ఒక సైట్ కావాలని చెప్పారు. దాన్ని మనం మాట్లాడి ఏ రకంగా ఉందో దాన్ని చూసి ఇక్కడ ఏదో సైట్ అయితే మాత్రం మేము మా పరిధిలో ఏర్పాటు చేసి ఈ సంఘానికి మేము రప్పించేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకాకపోతే నేను సొంతంగా అయినా ఏదన్నా ప్లాన్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మాత్రం మేము చేసి పెడతాం. మా వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఒక వాళ్ళు కాదు, గత 10-20 సంవత్సరాల నుంచి మా బ్రదర్ గారు, మా అక్కరా గారు కానీ అందరూ మా మిత్రులే, మా సోదరులు లాంటి వాళ్ళు వీళ్ళు. అందుకని నేను వెంటనే రావటం జరిగింది పిలిచిన వెంటనే. దీనికి ఏ సపోర్ట్ కావాలన్నా మనం చేస్తాం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ బ్రిడ్జి సమీపంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన 2 యువకులు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతులు అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ సైనగర్ ముత్తరాజు కాలనీకి చెందిన చింత రోహిణి కుమార్ వయస్సు 26 ఏండ్లు, తాడి హర్షవర్ధన్ వయస్సు 24 సంవత్సరాలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్విమ్మర్ల సహాయంతో శోధనా చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. జలాశయాల వద్ద అత్యంత జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మొత్తానికి గ్యాస్ అక్రమ మార్గాన్ని అమ్ముకొని లాభం పొందాలని పథకం వేసి 31 గ్యాస్ సిలిండర్లతో పరారైన గ్యాస్ డెలివరీ బాయ్ వై అప్పారావును గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు, సిఐ అలహరి పార్థసారథి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెనగంట్యాడ మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో 2 ఏళ్లుగా పనిచేస్తున్న అప్పారావు ఇటీవల తనకున్న పరిచయాల మీద కస్టమర్ల నుంచి ఓటీపీలు సంపాదించాడు. ఎంతకీ సిలిండర్లు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి వినియోగదారులు ఏజెన్సీకి వెళ్లి ఆరా తీయగా గ్యాస్ డెలివరీ బాయ్ నిర్వాకం బయటపడింది. 30 గ్యాస్ సిలిండర్లు 13,000 నగదుతో అప్పారావు పరారైనట్లు ఏజెన్సీ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు చెనగంట్యాడలో అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ను బీసీ రోడ్డు, కణితి రోడ్లో పలు వ్యాపారులకు ఎక్కువ మొత్తానికి అమ్మినట్లు తెలిసిందని అన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మనకి ఈ గాజువాక చెనగంట్యాడ ఏరియాలో మణికంఠ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అవుతుందండి. దాంట్లో ఎన్నంచెట్టి అప్పారావు అని చెప్పేసి డెలివరీ బాయ్ దాదాపు 1 సంవత్సరం నుంచి పనిచేస్తా ఉన్నాడు. అయితే ఈ మధ్య అతను ఏం చేశాడంటే అతను చేసిన మోసం బయటకు వచ్చింది. గత సంవత్సరం నుంచి కూడాను అతను ఎవరైతే ఉన్నారో అసలైన కస్టమర్స్ దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేస్తాడు. 900 రూపాయల లెక్కన మామూలు గ్యాస్ ధర. అయితే అసలు వాళ్ళకి ఇవ్వకుండా అది వేరే వాళ్ళకి అక్రమంగా వాళ్ళకి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఏం చేస్తాడు ఇతను ఎంఓ ఏంటంటే ఈ కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకుంటాడు. ఓటీపీ తీసుకుని వాటిని డెలివరీ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం ఎప్పుడు బయటందంటే రీసెంట్ గా 2 రోజుల క్రితం 33 మంది మరి కస్టమర్స్ అందరి దగ్గర ఓటీపీలు తీసుకున్నాడు, డెలివరీ ఇవ్వలేదు. ఇదంతా కూడా వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ దగ్గర వచ్చేసి అందరు కూడాను వచ్చి ఆందోళన చేశారు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మాకు డెలివరీ ఇవ్వలేదని చెప్పేసి. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. విచారిస్తే మరి అతను చేసిన నిర్వాహకం అంతా కూడా బయటకు వచ్చింది. దాదాపు 33 మంది గృహావసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లు దగ్గర ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్టు, అదేవిధంగా వాళ్ళ రియల్ కస్టమర్స్ కి ఇవ్వకుండా వేరే వాళ్ళకి బ్లాక్ మార్కెట్ అమ్మినట్టుగా 1000 రూపాయల లాభానికి అమ్మినట్టుగా తెలిసింది. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఎన్నంచెట్టి అప్పారావుని. విచారణలో అతను ఈ నేరం చేసినట్టుగా ఈ విధంగా ఒక్కొక్క సిలిండర్ కి 1000 రూపాయలు లాభం చూస్తూ అమ్ముకున్నట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. లేదండి, మన పోలీసు వీళ్ళు ఆందోళన చేసే వరకు కూడా పరారులో ఉన్నాడు. పరారులో అయిపోయిన తర్వాత మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అతన్ని పట్టుకోవడం జరిగింది. సార్ ఇంకో క్వశ్చన్ అంటే ఈ సిలిండర్స్ 33 గృహావసరాల కోసం, తర్వాత వాళ్ళ ఆఫీస్ సంబంధించిన 9 టోటల్ గా 40. ఏజెన్సీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వాళ్ళ ప్రమేయం ఉందా లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది అనేది
అది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్ ఆఫీస్ కమిషనర్ అది కమర్షియలా లేదా యూజ్ అది చూడాలి, డొమెస్టిక్ కాదని చూడాలి. మొత్తం మిగతా 33 మాత్రం డొమెస్టిక్. ఆఫీస్ వాళ్ళకి కంప్లైంట్ లో క్లారిటీ ఇవ్వలేదు. డొమెస్టిక్ లా లేకుంటే అది చూసి ఇన్వెస్టిగేషన్ చెప్తాం. ఉత్తరాంధ్రుల ఎలవేల్పు సింహాచలం వారాహలక్ష్మీ నారసింహుడు భూదేవి నీలాదేవిల వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి భక్తుల హరినామ స్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా చైత్రమాస శుక్లపక్ష దశమి నుంచి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ నెల 28న అంకురార్పణతో కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎదురు సన్నాహం అనంతరం ఇద్దరు దేవేరులతో స్వామివారిని రాజగోపురం ఎదురుగా నిలిపి విద్యుత్ దీపాలు పూలమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన రథంలో అధిష్ఠింపజేసి విశేష అలంకరణలు చేశారు. రథానికి ఆలయ అనువంశిక ధర్మకర్త కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి తొలి పూజను చేసి రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర అనంతరం నృసింహ మండపంపై పరిమళ భరిత పుష్పాలతో నయనానందకరంగా తీర్చిదిద్దిన ప్రత్యేక కళ్యాణ వేదికపైకి స్వామి అమ్మవార్లను తోడ్కొని వచ్చారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో విశ్వక్షేణ ఆరాధనతో వార్షిక తిరుకళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. भांगाय मंगलाय महोदते निवासाय श्रीनिवासाय मंगलम् मंगलाचार्य मरेर्मदाचार्य पुरोगमये सदैराचार्य अकृतायास्तु मंगलम्. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు సూళ్లూరుపేటలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. భారత తీరానికి భారీ ఎల్పీజీ ట్యాంకర్లు 94,000 టన్నుల సరుకు. భూ కేటాయింపుల్లో లోకేష్కు కమిషన్ 400 కోట్లు బోమన కరుణాకర్ రెడ్డి. కార్మికుడిగా మంత్రి నిమ్మల శ్మశాన వాటిక నిర్మాణ పనుల్లో శ్రమదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.